జ్యోత్స్న సూరజ్ల పెళ్లికి ఒప్పుకున్న శివన్నారాయణ. మరి జ్యోత్స్న పరిస్థితి ఏంటి? ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుందా లేదా? అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. శివన్నారాయణ జ్యోత్స్న సూరజ్ల పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సూరజ్ గురించి, తన మంచితనాన్ని గురించి చాలా బాగా చెబుతారు. అతను తల్లిదండ్రులు లేకపోవడం అతను చేసుకున్న తప్పేమీ కాదు, అది ఒక పాపము కాదు. అతను వ్యక్తిగతంగా చాలా మంచివాడు. అటువంటి వాడిని మనం మళ్ళీ జీవితంలో తిరిగి తీసుకురాలేము అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. శివనారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సూరజ్ కి ఓటు వేస్తారు. చివరికి జ్యోత్స్న వాళ్ళ అత్త కూడా. ఇంకా ట్విస్ట్ ఏంటంటే పారిజాతం కూడా సూరజ్ కి ఓటేస్తుంది. అవును సూరజ్, నేను చూస్తూ ఉన్నాను. పారిజాతం కూడా అవును, నేను సూరజ్ ని వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అతను చాలా మంచి పిల్లవాడు. పెద్దవాళ్ళంటే చాలా విలువ ఇస్తాడు, గౌరవిస్తాడు. నేను కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నానండి అని చెప్పేస్తుంది పారిజాతం. ఇక దాంతో జ్యోత్స్నకైతే ఎక్కడ లేని కోపం అంతా వచ్చేస్తుంది. పారిజాతాన్ని చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది. పద నీకుంది, లోపల చెప్తాను నీ పని అంటుంది. ఇక పారిజాతం అయితే కొంచెం బెదురుతుంది, కానీ సూరజ్ కే ఓటు వేస్తుంది. అలాగే కార్తిక్, దీప అందరూ కూడా సూరజ్ కే ఓటేస్తారు. ఇక శివనారాయణ అయితే తీర్పిచ్చేస్తాడు. జ్యోత్స్న సూరజ్ల పెళ్లి ఖాయము. ఇక ఈ విషయాన్ని సూరజ్ తో కూడా ఒకసారి మాట్లాడి ఖాయం చేద్దాము అని. జ్యోత్స్న అయితే ఒప్పుకోదు. ఏంటి తాత, నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారా? మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. నా గురించి ఎవరు ఆలోచించరా? నా భవిష్యత్తు గురించి ఆలోచించరా? ఇష్టం లేని పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఎలా ఉంటాను? ముఖ్యంగా ఆ అనాథని నేను అసలు పెళ్లి చేసుకోను, అతని బదులు వేరే ఎవరినైనా చేసుకుంటాను అంటుంది. ఇక శివనారాయణ అయితే ఇక్కడే ఒక కండిషన్ పెడతాడు జ్యోత్స్నకి. నీకు సరిగ్గా ఒక వారం సమయం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో ఎవరైనా ఒక మంచి యోగ్యుడైన వ్యక్తిని తీసుకురా, పెళ్లి చేస్తాను. లేదు అంటే మేమిచ్చినటువంటి ఆప్షన్ సూరజ్నే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని. ఈ మాటలకి జ్యోత్స్న ఒక్కసారిగా కంగు తింటుంది. ఇదేంటి తాత ఇంతలాంటి పని చేస్తున్నాడు? నాకు అసలు పెళ్లే వద్దురా బాబు అంటే వీళ్ళెవరూ పట్టించుకోరేంటి, నాకు అసలు ఇష్టమే లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఏం చెయ్యాలి ఇప్పుడు? నేను ఏ బకరాన్ని వెతకలేను, ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోలేను. నా మనసులో ఉన్నది బావని నేను పెళ్లి చేసుకుంటాను. ఇలా జ్యోత్స్న అయితే తనలో తనే బాధపడుతూ భయపడుతూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే తన కొడుకు చెబుతాడు, దశరథ, ఇక మన ఇంట్లో జరిగే మొట్టమొదటి పెళ్లిరా, చాలా అంగరంగ వైభవంగా చేయాలి. కుర్రాడు కూడా చాలా మంచివాడు, నాకు బాగా నచ్చాడు. నాకు కూడా సూరజ్ అంటే ఇష్టమే. సూరజ్ చాలా మంచి వ్యక్తి అని చెప్తాడు. ఈ మాటలకి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, కార్తిక్, దీప అందరూ కూడా చాలా సంతోషపడతారు. కానీ దీప అంటుంది, జ్యోత్స్న మనసులో సూరజ్ లేడు, మరి ఎలా మనం ఈ పెళ్లి చేస్తాము అని. కార్తిక్ అయితే అదంతా కూడా నాకు వదిలి నేను చూసుకుంటాను దీప అని చెప్పంటాడు. ఇక జ్యోత్స్న ఈ వారం రోజుల్లో కార్తిక్ నే పెళ్లి చేసుకుంటుందా, లేదా వేరే ఎవరినైనా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటుందా, లేదా సూరజ్ నే తల వంచుకుని తాళి కట్టించుకుంటుందా అనేది చూడాలి. మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవడం